ఒక చిన్న పక్షి తన గూటిని కాపాడుకుంది. కాని ఒక కోతి కోపంతో దాన్ని క్షణాల్లో నాశనం చేసింది. అయితే చివర్లో ఆ పక్షి చేసిన పని చూసి కోతి జీవితమే మారిపోయింది. అసలు ఏమైంది? ఈ కథ చివరి వరకు చూడండి. ఒకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. దాని పేరు చిట్టి. అది చాలా కష్టపడే స్వభావం కలిగినది. చిన్న చిన్న గడ్డి ముక్కలు, ఎండిన ఆకులు తెచ్చి ఒక అందమైన గూటిని కట్టుకుంది. అదే చెట్టు మీద ఒక కోతి కూడా ఉండేది. దాని పేరు మోంటి. మోంటి చాలా సరదాగా ఉండేది కాని పని చేయడం మాత్రం అస్సలు ఇష్టం ఉండేది కాదు. రోజంతా కొమ్మల మీద దూకుతూ, పండ్లు తింటూ సమయం గడిపేది. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి బలంగా వీచింది. చిట్టి తన గూటిని మరింత బలంగా చేయడం మొదలుపెట్టింది. అది చూసిన మోంటి నవ్వింది. మోంటీ, అయ్యో చిట్టి, నువ్వు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటావు. కొంచెం సరదాగా ఉండలేవా? చిట్టి నవ్వుతూ, మోంటీ, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖంగా ఉంటాం. వర్షం వస్తే గూటి ఉపయోగపడుతుంది. మోంటి మళ్ళీ నవ్వి వెళ్ళిపోయింది. కొన్ని గంటల తర్వాత భారీ వర్షం మొదలైంది. గాలి చాలా వేగంగా వీచింది. మోంటి తడిసిపోయింది. చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి. అప్పుడు అది చిట్టి గూటిని చూసింది. చిట్టి హాయిగా లోపల కూర్చుని ఉంది. మోంటి చలితో వణికింది. మోంటీ, అయ్యో, నేను కూడా ఏదైనా ఆశ్రయం చేసుకుని ఉంటే బాగుండేది. అది చిట్టి దగ్గరకు వచ్చింది. మోంటీ, చిట్టి, కొద్దిసేపు నన్ను కూడా లోపలికి రానిస్తావా? చిట్టి గూటి చాలా చిన్నది. చిట్టి, మోంటీ, నా గూటి చిన్నది. కాని చెట్టు కింద కొమ్మలతో ఆశ్రయం కట్టుకో. నేను చెబుతాను. కాని మోంటికి కోపం వచ్చింది. నన్ను లోపలికి రానివ్వట్లేదా? కోపంతో అది చిట్టి గూటిని లాగి కింద పడేసింది. గూటి పూర్తిగా పాడైపోయింది. చిట్టి బాధగా ఒక కొమ్మపై కూర్చుంది. వర్షం ఇంకా పడుతోంది. కొంతసేపటికి మోంటి కూడా చలితో వణికిపోయింది. ఎక్కడా ఆశ్రయం లేదు. అప్పుడు చిట్టి మెల్లగా దగ్గరకు వచ్చింది. చిట్టి, మోంటి, కోపం వల్ల నువ్వు నా గూటిని పాడుచేశావు. ఇప్పుడు మనిద్దరికీ ఇబ్బంది వచ్చింది. మోంటి తల వంచింది. మోంటీ, నన్ను క్షమించు చిట్టి, నేను నీ మాట వినాల్సింది. చిట్టి చిరునవ్వు నవ్వింది. చిట్టి, సరే, ఇంకా వర్షం ఆగలేదు. మనిద్దరం కలిసి కొత్త ఆశ్రయం కట్టుకుందాం. చిట్టి గడ్డి తీసుకువచ్చింది. మోంటి పెద్ద ఆకులు తెచ్చింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ఆశ్రయం కట్టారు. రాత్రి ఇద్దరూ అక్కడే ఉన్నారు. మరుసటి రోజు వర్షం ఆగిపోయింది. మోంటి చిట్టి దగ్గరకు వచ్చి చెప్పింది. మోంటీ, నువ్వు నన్ను కోపంతో వదిలేయవచ్చు. కానీ సహాయం చేశావు. చిట్టి, ఇతరుల తప్పుల నుంచి నేర్చుకోవాలి. కోపం సమస్యను పెంచుతుంది. ఆ రోజు నుంచి మోంటి మారిపోయింది. అది కూడా ముందుగానే పని చేయడం నేర్చుకుంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మోంటి ప్రతిరోజు చిన్న పక్షులకు చెబుతూ ఉండేది. ఎవరి కష్టాన్ని ఎప్పుడూ ఎగతాళి చేయొద్దు. నీతి, కష్టపడేవారిని ఎగతాళి చేయొద్దు. కోపం నాశనం చేస్తుంది. సహనం మార్పు తెస్తుంది.